బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు బీజేపీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకే అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అనంతపురంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా కొత్త చట్టాలు ఏకపక్షంగా ఉన్నాయని నారాయణ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసి చర్చించుకోవడం ఆహ్వానించదగ్గ విషయమేనని నారాయణ పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మౌలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు రామకృష్ణ. మేనేజ్మెంట్ వర్కర్స్ వ్యతిరేకంగా చట్టం చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ సమ్మె చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్ అని అనౌన్స్ చేసేవాళ్ళు. ఇల్లీగల్ స్ట్రైక్ అంటే వాళ్ళు బ్యాన్ చేస్తారు. అదే సందర్భంలో మేనేజ్మెంట్ వర్కర్స్ వ్యతిరేకంగా చట్టం చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ చట్టంలో ఉంది, లేబర్ యాక్ట్లో. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ప్రూవ్ అయితే మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఏ మేనేజ్మెంట్ పైన ఏ క్రిమినల్ యాక్షన్ ఉండదు. తమలపాకులో మంత్రి ఇచ్చేసి పంపించేయండి, వాళ్ళపైన కొంత యాక్షన్ లేదు. కార్పొరేట్ కంపెనీస్ కానీ యాజమాన్యం పైన కానీ ఎలాంటి జస్ట్ హెచ్చరించి పంపించడం తప్ప అంతకంటే ఉండదు. అదే కార్మిక శ్రామిక వర్గం ఆందోళన చేస్తే వాళ్ళకి జైలు శిక్ష, ఫైన్స్ 5,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 దాకా వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకర బిల్స్ ఇవి. మరి ప్రభుత్వం చేసే చట్టాలను నిరసించే హక్కు ఉండగా నిరసించడానికి వీలు లేకుండా మీరు చేసేటువంటి చట్టాలను పేరుకేమో మీరు బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు, కానీ దాంట్లో అన్యాయం చేస్తున్నారు. కార్మికుడు చట్ట వ్యతిరేక సమ్మె చేస్తే ఇల్లీగల్ స్ట్రైక్